తీవ్రవాదుల ఎదురు కాల్పుల్లో తను మరణించి వీరమరణం పొందిన కార్తీక్ యొక్క హీరో అక్కడ ప్రత్యక్ష సాక్ష్యం. ఆ రోజు కాల్పులు జరిగినప్పుడు పక్కనే ఉన్న అతని స్నేహితుడు ఎన్ నాయక్ మహేష్ ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే నాయక్ గారు, మీరు వెళ్లారు కదా, కాల్పులకు వెళ్లారు, యాక్టివ్ గా పాల్గొన్నారు కదా, మరి పాల్గొన్నప్పుడు మీరు పక్కనే ఉన్నారు. ఆ కాల్పులు జరిగిన వెంటనే ఎలాంటి రియాక్షన్ జరిగింది అక్కడ? కార్తీక్ అనేది ఎఫ్ కంపెనీకి నంబర్ 1 గాడు అంటే అందుకన్నా ముందు పోయాడు. అంటే ఆ ఏరియా గురించి అంత తెలిసినోడు. అంటే ఆ ఏరియా గురించి ఒక ఏరియా అని ఉంటుంది కదా, ఆ ఏరియా గురించి మా కార్తీక్ తెలిసినంత వేరే వాళ్ళకి తెలియ ఉండదు. అది కార్తీక్ మెయిన్ అక్కడ. కార్తీక్ ముందుకు పోవాలి, ఎక్కడైనా పోవాలంటే ముందుకు పోవాలి వేడి. అప్పుడు కార్తీక్ ముందు అదే ఫస్ట్ పోయిన కారణంలో అక్కడ ఒక 11:45కేమో కొంచెం ఫైర్ తగిలింది. ఆ ఫైర్ తగిలితే నేను వెంటనే రికవర్ చేసుకుని ఎంహెచ్ కి పోయినాను. ఎంహెచ్ అది బ్లీడింగ్ ఎక్కువ వల్ల 4:50కేమో డెడ్. సరే, ఇప్పుడు మీకు కార్తిక్ కి మధ్య ఒక ఫ్రెండ్షిప్ వాతావరణము ఎంత కాలంగా కొనసాగుతా ఉంది? నాకు 24 నెలలు. 24 నెలలుగా. మరి ఈ 24 నెలల్లో కార్తిక్ ని మీరు ఏ విధంగా చూస్తారంటే అతని యొక్క బిహేవియర్ కావచ్చు, అతని బిహేవియర్ అంటే అతని స్థానము ఇంకొకరు వేరే వాళ్ళు నింపలేదు. ఆయన నుంచి నేర్చుకునేది ఇప్పుడు కొత్త పిల్లలు ఎక్కువ నేర్చుకోవచ్చు. జస్ట్ నేర్చుకునే వాళ్ళు ఉంటే ఆయనకు ఉండేంత తెలివితేటలు మెంటలీ ఫిజికలీ స్ట్రాంగ్ ఉన్నారు. 5 నెలల కమెండేషన్ కార్డు కూడా గుర్తించడానికి కమెండేషన్ కార్డు కూడా ఇచ్చిన నెల ముందే. టోటల్ గా ఆ ఎదురు కాల్పుల్లో ఎంత మందికి, అంటే కార్తిక్ వీరమరణం పొందాడు, వీరమరణంతో పాటు ఎంత మందికి దెబ్బలు తగిలింది? ఇంకొక పూర్వీకాసన యూనిట్ కి ఒక అబ్బాయికి కాళ్ళ మీద దెబ్బ తగిలింది. ఇంకెవరికి ఏమి ఎటువంటి అటాక్ కాలేదు, అందరు కూడా సేఫ్. Bye.